సార్ ఏం లేదు సార్. పెద్ద సినిమా అండి ఈ సంవత్సరం. అది మరి వాళ్ళకి ఇబ్బంది లేకుండా ఇష్యూలు ఇన్నున్నాయి, 10 ఉన్నాయి, 20 ఉన్నాయి చెప్పగలగాలంటే ఏంటంటే, పక్కింట్లో భగత్ సింగ్ పుట్టడం అనేది ఒక సామెత ఉంది చూడండి. మా ఇంట్లో భగత్ సింగ్ ఉండాలి, మా ఇంట్లో కాదు పక్కింట్లో పుట్టాలన్నట్టు. మాకేం లాస్ రాకూడదు, ఏమన్నా సొసైటీకి అది ఉంటుంది అనే పద్ధతిలో సినిమా పక్క ఆఫీసులో ఉంది కాబట్టి ఇప్పుడు మనం గోల్ చేయొచ్చు అన్నట్టు ఉంది. దీన్ని ఏంటంటే వాళ్ళ డెసిషన్లు పాస్ చేసేసుకోవటం, ఇది చేసేసుకోవటం, నెలాఖరి నుంచి ఇది అవ్వదు కుదరదంటాం, అక్కడ వెళ్ళి అవతల దాంట్లో కూడా యాక్టివేట్ చేసుకోవడం, పక్క రాష్ట్రంలో కూడా ఇక్కడ అర్జెంట్ పుష్ చేసేస్తే అక్కడ కూడా ఒక గోల గలాటా చేసేయటం. ఏంటి సార్ ఇంత అవసరం అండి? ఇంత క్యాలిక్యులేటివ్గా అవసరమా? 15వ తారీఖు మీటింగ్ ఉంది, లేదంటే అందరం మాట్లాడుకుంటాం. మీకేం కావాలో అది ఒకటేనా? మాకేం కావాలో ఆలోచించరా? అదే మాకు ఏం అర్థం కాదు. పర్సంటేజ్ మాత్రం ఇమీడియట్ గా పెద్ద నుంచి కావాలంటున్నారు. మేము అడిగే థియేటర్స్ డెవలప్మెంట్, ఇప్పుడు సింగిల్ స్క్రీన్స్ ఏదైతే మీరు ప్రాబ్లం అంటున్నారో అవన్నీ డెవలప్ చేయండి. మల్టీప్లెక్స్ 55%, 53% అంటే మీరు 60% కావాలంటున్నారు. సో ఆ ఇవ్వండి, దాన్ని బట్టి మాట్లాడదామంటే రెనోవేషన్ టైం పడుతుంది అంటారు. రెనోవేషన్ టైం పట్టినా పర్లేదు, కానీ రెనోవేషన్ మీకు టైం పడుతుందో మాకు టైం పడుతుంది. ఎందుకంటే మాకు సార్ వంశీ గారు అండ్ రవి గారు, ఇప్పుడు ఇది బయట చూస్తున్న వాళ్ళందరికీ కూడా కొత్తగా ఎస్విసి అండ్ ఏషియన్ ఫిలిమ్స్ వాళ్ళు ఒకటైపోయి, మైత్రి వాళ్ళు సితారా వాళ్ళు ఒకటైపోయారు. వీళ్ళిద్దరి మధ్య జరుగుతున్న ఇది వారు దీనికి సంబంధించి అన్నట్టుగా బయట ప్రొజెక్ట్ అవుతుంది సార్. అంటే కాదు నిజంగా అసలు సితారాకి ఒక థియేటర్ లేదు. సితారాతో వారు ఎందుకు? సార్ ఇందాక ఫస్ట్ నుంచి మీరు నైజాలు ఒకటి చెప్తాను సార్ దీనికి. నిజంగా మాకు ఇప్పుడు ఒక సినిమా తీస్తున్నామండి, లాభం పడుతున్నాం, ఏంటో లెక్కలేసుకోవాలి, డిస్ట్రిబ్యూషను, ఓన్ డిస్ట్రిబ్యూషన్ చేయాలి. ఆ సినిమా బాగుంటే అన్నీ బాగుంటాయి, లేకపోతే ఇది అదే మోడల్లో మా రాజుగారు చేసేవాళ్ళు అండి. ఆయన చేశాడండి ఒక దీనిలో సినిమాని కొనేవాళ్ళు, ఎన్ఆర్ఐ కొనేవాళ్ళు. ఇది కళామ తల్లికి మన సినిమా రంగానికి ఆయన నిజంగా డెఫినెట్గా ఆయన 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 కాంట్రిబ్యూషన్ ఆయన చేశారు. ఆఫీస్ చేసింది ఏది ఆ పాత దీనిలో. పక్కన ఆయన ఏంటండి అసలు ఏమన్నా సంబంధం ఉందా? నువ్వు స్క్రీన్ల మీద స్క్రీన్లు పెంచుకుంటా వెళ్ళి 250, 230 పెంచేసుకో. నువ్వు వచ్చిన డబ్బు అంతా లోపలేసేసుకో. ఇప్పుడేంటి అక్కడ కూర్చుని ఆ చైర్లో కూర్చుని ఇదేంటి ఇది అన్యాయం జరుగుతుంది, సింగిల్ స్క్రీన్ అన్యాయం అవుతుందని మాట్లాడతా. ఆయనకు ఉందండి ఆ అర్హత, ఆయనకు ఉంది మాట్లాడటానికి. ఎందుకంటే వాళ్ళు కొన్నారు. శిరీష్ అన్నకి అంటే ఎస్విసి ఆఫీసు ఎన్ఆర్ఐ సినిమాలు కొన్నారు ఇప్పుడు దాకా. సో శిరీష్ అన్నకి కష్ట సుఖం తెలుసు. హిట్ ఫ్లాప్ అయితే మంచి బైక్ శిరీష్ అన్నకి ఆ కష్టం తెలుసు. పక్కన ఉన్న ఇంకొక ఆమె 300 స్క్రీన్లు ఉన్న కష్టాల్లో ఉన్న ఎగ్జిబిటర్కి ఈ కష్టాలు తెలియకపోయినా ఇవన్నీ చెప్తున్నారని రావని ఉద్దేశం. శిరీష్ యాక్చువల్లీ నిజంగా తెలుసు. ఎందుకంటే ఇప్పుడు పెద్ద హిట్ సినిమాలు ఎలా చేశారో అంత పెద్ద ఫ్లాప్ సినిమాలు కూడా చేశారు. సో ఆయనకి పెయిన్ తెలుసు. సో ఆయన బ్యాలెన్స్ అవుట్ చేస్తానికి ట్రై, కానీ ఆయన మరి ఎందుకు నిన్నంత అవసరం లేని నిన్న కూర్చుని మాట్లాడితే అయిపోయేదానికి అదంత జరిగింది. ప్లస్ ఏంటి రోజు ఒకటే రెస్టారెంట్ లో తినాం కదా, అప్పుడప్పుడు మారుతాం కదా. అలానే మూడు వచ్చింది మారాలనిపించింది, మారాను అంతే.